జీఎస్టీ తగ్గింపుతో మార్కెట్లో ఫుల్ జోష్ కనిపిస్తోంది. ఎలక్ట్రానిక్ గూడ్స్ పై 28% నుంచి 18%కి జీఎస్టీ తగ్గింది. షాపులకు వినియోగదారులు క్యూ కడుతున్నారు. రేట్లు తగ్గడంపై కస్టమర్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరింత సమాచారాన్ని మా కర్నూలు ప్రతినిధి ధర్ని కిషోర్ అందిస్తారు. జీఎస్టీ 10% తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఒక్కసారిగా కూడా ఇటు ఎలక్ట్రానిక్స్ గూడ్స్తో పాటు అనేక రకాలైనటువంటి వస్తువుల మీద పూర్తి స్థాయిలో కూడా ట్యాక్స్ తగ్గబోతుంది. దీనికి సంబంధించి పూర్తిగా కూడా రేట్లు తగ్గుతున్న పరిస్థితి. అయితే అసలే దసరా ఉత్సవాలు కావడం, దానికి సంబంధించి నవరాత్రులు ప్రారంభం కావడంతో ఈ యొక్క ఎలక్ట్రానిక్స్ గూడ్స్ మీద కానీ మిగతా అంశాల మీద కూడా సామాన్యుడు ఎన్నో ఆశలు పెట్టుకుంటాడు. అన్ని రకాల షోరూమ్స్లో కూడా అనేక రకాలైనటువంటి డిస్కౌంట్లతో అందరినీ అలరించే విధంగా ఈ యొక్క డిస్కౌంట్ల రూపంలో ప్రజలను ఆకర్షిస్తూ తమ ప్రోడక్ట్స్ను అమ్ముకునేందుకు కంపెనీలన్నీ కూడా ముందుకు వస్తూ ఉంటాయి. అయితే మనకు ఈ నేపథ్యంలోనే జీఎస్టీ ఏదైతే కేంద్ర ప్రభుత్వం తగ్గిస్తూ తీసుకున్న నిర్ణయం పట్ల ఈ యొక్క ఎలక్ట్రానిక్ గూడ్స్ పెద్ద ఎత్తున కూడా తగ్గుతున్న పరిస్థితి కనబడుతోంది. పూర్తి స్థాయిలో ఏదైతే ఈ యొక్క జీఎస్టీ 28% నుంచి 18% వరకు కూడా తగ్గుతున్న నేపథ్యంలో మనం కర్నూలులోని సోనో విజన్ యొక్క షోరూంలో ఉన్నాం. అక్కడ అడిగి తెలుసుకుందాం అసలు ఆ మేనేజర్ ఏమంటున్నారు, అసలు ఈ యొక్క సీజన్ ఏ విధంగా ఉండబోతుంది, అక్కడ ఉన్నటువంటి సేల్స్ పర్సన్స్ ఏమంటున్నారు అన్నది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, అసలు చెప్పండి, ఈ యొక్క జీఎస్టీ 10% తగ్గించడం వల్ల ఈ యొక్క సీజన్లో అమ్మకాలు ఎలా ఉండబోతున్నాయి, వచ్చేటువంటి వినియోగదారులు ఏమంటున్నారు? గత వారం రోజుల నుంచి కూడా టోటల్గా మార్కెట్ స్తబ్దుగా ఉన్న పరిస్థితి కనపడుతుంది. మొత్తంగా ఇది నెక్స్ట్ ఎలా ఉండబోతుంది? జీఎస్టీ తగ్గింపు అన్నది మీ వ్యాపారానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది? సార్, యాక్చువల్గా వచ్చేసి మనకి ఈ జీఎస్టీ మనకు తగ్గుదల అనేది మనకి ఒక కేంద్రం నుంచి మనకు న్యూస్ వచ్చినప్పటి నుంచి కొద్దిగా కస్టమర్ల దగ్గర అయితే ఎస్టిమేషన్ ఎక్కువనే ఉంది. 22 నుంచి మనకు 18% మనకి జీఎస్టీ వస్తుందని చెప్పేసి ఏసీస్ కానీ, తర్వాత ఎల్జీలో ఎల్ఈడీస్ 40 ఇంచెస్ అబవ్ కానీ, మనకు డిష్ వాషర్స్ మీద కానీ అనౌన్స్మెంట్ జరిగింది. మనం కూడా ఇక్కడ కస్టమర్స్కి ఏం చేద్దంటే జీఎస్టీ తగ్గినప్పుడే మీరు పర్చేజ్ చేయండి అని కూడా మనకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం. మనం కూడా అక్కడ మనకు జీఎస్టీ కొనుగోలుదారులని మనకు బ్యానర్ కూడా పెట్టాం మనం కస్టమర్స్కి. సో ఆ విధంగా మనకు గత 10 డేస్ నుంచి అందరూ వెయిట్ చేస్తున్నారు జీఎస్టీ పరంగా కస్టమర్స్ కూడా మనకు. సో ఈరోజు మనకు ఈ జీఎస్టీ అనేది స్టార్ట్ అయింది కాబట్టి కొద్దిగా వాకెన్స్ కస్టమర్స్ కూడా చాలామంది ఎస్టిమేషన్స్ చాలా ఉన్నాయి కాబట్టి ఈరోజు మనకి కస్టమర్స్ కూడా కొద్దిగా ఫ్లోటింగ్ అనేది కూడా బాగానే ఉంది. వస్తున్నారు కస్టమర్స్ కూడా కొంచెము. ఈరోజు ఎంక్వైరీ అన్ని తెలుసుకుంటున్నారు, దేని మీద ప్రోడక్ట్స్ మీద ఎంత జీఎస్టీ ఏం లేదనేది ఒక ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తున్నాం. తర్వాత అలాగే దసరా సీజన్ నవరాత్రులు కూడా మనకి సోనో విజన్ తరపు నుంచి కూడా మనకి బెస్ట్ డిస్కౌంట్స్ కూడా ఉన్నాయి. దాంతోపాటు అవి కూడా కల్పిస్తున్నాం సార్ కస్టమర్స్. అంటే యాక్చువల్గా ఇప్పుడు మనకు ఓవరాల్గా 10% తగ్గుతుందని తెలుస్తుంది. ఏ ప్రోడక్ట్స్ మీద ముఖ్యంగా ఈ సీజన్లో మనకు సేల్ అయ్యేది ఎలక్ట్రానిక్ గుడ్స్లో టీవీస్, మిగతా మానిటర్స్ కానీ ఇలాంటివి ఉంటాయి, ఏసీలు అవుతాయి. అంటే మొత్తంగా ఏ ప్రోడక్ట్స్ మీద ఎంత తగ్గుతున్నది ఏమన్నా వివరాలు వచ్చాయి? సార్, మామూలుగా అయితే మనకు ఇప్పుడు ఏసీస్ మీద మనకు 18% జీఎస్టీ అనేది మనకి ఒక డిస్కౌంట్ అనేది మనకి అవైలబుల్ ఇప్పుడు రన్నింగ్లో ఉంది ఆల్రెడీ. తర్వాత టీవీస్ మీద మనకి 43 ఇంచెస్ అబవ్ మీద కూడా మనకు డిస్కౌంట్ అనేది జరిగింది మనకి జీఎస్టీ అనేది. మిగతా మనకి డిష్ వాషర్స్ కానీ అలా 3 ప్రోడక్ట్ల మీద మనకి డిస్కౌంట్ అనేది వస్తుంది. ప్రజెంట్ 18% జీఎస్టీ అనేది మనకి రన్ అవుతుంది మనకి. అంటే మామూలుగా చెప్పండి, ఒక సామాన్యుడు మధ్యతరగతి వాళ్ళు ఈ యొక్క సీజన్ పండగల సీజన్ కోసం ఆఫర్ల కోసం ఎదురు చూస్తుంటారు, ఇటు అమెజాన్, ఫ్లిప్కార్ట్ కానీ. కాకపోతే ఇది అడిషనల్గా వచ్చినటువంటి ఒక బోనాంజా లాంటిది పబ్లిక్కి. అంటే ఒక 50,000 రూపాయలు పెట్టుబడితో దాంతో వస్తువు కొనేవాడికి ఎంత తగ్గుతుంది? సార్, ఇప్పుడు వచ్చేసి మనకు ఇప్పుడు కస్టమర్ మనకి ఇప్పుడు కొత్త ప్రోడక్ట్స్ కొనాలనుకున్నప్పుడు ఇప్పుడు అడ్వాంటేజ్ ఈ జీఎస్టీ అనౌన్స్మెంట్ అనేది కూడా ఈ పండుగ కూడా ఒక అడ్వాన్స్ అనేది కూడా అయ్యింది కొద్దిగా కస్టమర్స్కి. సపోజ్ ఇప్పుడు ఒక 40,000 50,000 పర్చేజ్ చేస్తాడు, దాని మీద ఒక కస్టమర్స్కి ఒక 4,000 3,500 అలా అడిషనల్గా డిస్కౌంట్ ఉంటుంది మొదలుగా మనకు. అంటే ప్రోడక్ట్ని బట్టి మనకు దాంట్లో జీఎస్టీ అనేది ఉంటుంది మనకు దాంట్లో. సో అది కూడా బాగా హ్యాపీ అవుతాడు. ప్లస్ ఇంకా స్టోర్ డిస్కౌంట్స్, దసరా ఫెస్టివల్ ఆఫర్స్ కూడా ఉంటాయి కాబట్టి అది కూడా ఒక ప్లస్ పాయింట్ అవుతుంది కస్టమర్కి. సో దానివల్ల ప్రోడక్ట్ కానీ కస్టమర్ చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు. బెస్ట్ ప్రైస్లోనే దొరుకుతుంది మనకు. అంటే మనం గత నెల రోజుల నుంచి షాపింగ్ చేయాలనుకున్న వాళ్ళకందరికీ ఒక 10% అంటే ₹1,00,000 పర్చేజ్ మీద 10,000 రూపాయలు అలా తగ్గే అవకాశం ఉంటుంది. అది ఈ క్రెడిట్ కార్డులు అవన్నీ కూడా మళ్ళీ అడిషనల్గా ఉంటుంది. అయితే మొత్తంగా ఈ సీజన్లో పోయిన సంవత్సరంతో పోలిస్తే ఈ తగ్గింపు వల్ల ఏమన్నా డ్రాస్టిక్గా బిజినెస్ గ్రో అయ్యే అవకాశం ఉంటుందా? అంటే వినియోగదారులు ఎక్కువగా రష్ అయ్యే అవకాశం ఉందా? సార్, 100% సార్. ఇప్పుడు మనకు వచ్చేసి జిఎస్టీ ఆర్ క్రెడిట్ కార్డు ఆర్ మనకి ఫైనాన్స్ తరపున కూడా క్యాష్ బ్యాక్స్ ఉన్నాయి మనకు. దీనివల్ల మనకు కస్టమర్కి చాలా బెనిఫిట్ అవుతుంది. సో దీన్ని అడ్వాంటేజ్ చేసుకుని కస్టమర్స్ కూడా కొద్దిగా క్రౌడ్ కూడా పెరిగే అవకాశం ఉంది. ఈ ఫెస్టివల్లో కూడా బిజినెస్ బాగా జరుగుతుంది అని చెప్పేసి కూడా మేము ఎక్స్పెక్టేషన్ చేస్తున్నాం సార్. దాంతోపాటు గత వారం రోజులకి ఈ రోజుకు తేడా ఏంటి? తగ్గిన జీఎస్టీ ప్రభావం ఏమైనా కనబడుతుంది? చాలా ఎక్కువ ఉందండి. ఇంకొకటి ఏమంటే పోయినసారి మనము 28% జీఎస్టీ ఇచ్చాము. ఇప్పుడు ఏమవుతుందంటే మొత్తం కస్టమర్స్కి ఏమవుతుందంటే 28% నుంచి 18% మారింది కాబట్టి చాలామంది 32 ఇంచెస్ టీవీ తీసుకోవాలనుకున్న వాళ్ళు
ఇప్పుడు 43 తీసుకుంటున్నారు. ఎందుకంటే అదే ప్రైస్లో అదే బెటర్ క్వాలిటీలో మనకు అది వస్తుంది, 43 ఇంచెస్ వస్తుంది కాబట్టి ఈ ప్లేస్లో తీసుకుంటున్నారు. ఇంకోటి ఏమంటే 28 నుంచి 18% కాబట్టి చాలామంది ముందుకు రావడానికి కొనుక్కోడానికి చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారు. జిఎస్టీ 10% తగ్గడం వల్ల ఏసీ మాకు ఇప్పుడు 35,000కే వచ్చింది. గతంలో మేము తీసుకున్నప్పుడు 45,000 ఉండింది. ఇప్పుడు చాలా తగ్గింది, బాగా తగ్గింది. ప్రతి ఒక్కరు కొనుక్కోవచ్చు. ట్యాక్స్ తగ్గింది, దానికి తోడు పండగ సీజన్. ఏ విధంగా చూస్తున్నారు? ఈ రోజు రావడానికి కారణం ఏంటి? సో ఎన్నాళ్ళ నుంచి కొనాలనుకుంటున్నాం. సో ఈరోజు కళ నెరవేర్చుకుందాం అని చెప్పేసి రావడం జరిగింది అనమాట. అంటే మీకు ఎంత తక్కువ అవుతుంది? అరౌండ్ మాకు వచ్చేసి 6,000 దాకా డిఫరెన్స్ వస్తుంది అనమాట. 6,000-8,000 దాకా డిఫరెన్స్ వస్తుంది. సో అందువల్ల తీసుకుందాం అని చెప్పేసి రావడం అండి. ఎన్డీఏ ప్రభుత్వం తీసుకున్నటువంటి జీఎస్టీ తగ్గింపు అంశం ఇటు మధ్యతరగతి కుటుంబాల్లో ఆనందాన్ని రేపింది. పండగ సీజన్ కూడా తోడవడంతో తమ ఇష్టమైనటువంటి వస్తువులను కొనుక్కునేందుకు ఎలక్ట్రానిక్ దుకాణాల వైపు పరుగులు తీస్తున్న పరిస్థితి కర్నూలులో కనపడుతోంది. తమ బడ్జెట్పై 10% భారం తగ్గిందని వినియోగదారులు ఆనందపడుతున్నారు. వీడియో జర్నలిస్ట్ బాబుతో కలిసి ధరణి కిషోర్, ఐ న్యూస్, కర్నూలు నుంచి.